ఇది ఎంబీబీ టవర్స్. ఇందులోకి వెళ్ళాలంటే ముందు గేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. కానీ మనం ఉన్నది దేకం కదా, ఏదో మందే ఫ్లాట్ అన్నట్టు పోతాం అన్నమాట. ఇందులోని ఒక అమ్మాయి ఉంటుందిరా, ప్రియారావు అని ఇన్స్టాలో పేజ్ ఉంటుంది అన్నమాట. పాటలు పాడుతుందండి గురువు గారు, ఇరగేసేస్తుంది అమ్మాయి. మా కస్టమరు పార్సిల్ పెట్టబోయి రైడ్ బుక్ చేశారంట. రైడ్ బుక్ చేసి ఇక నాకు ఇంత పెద్ద బస్తా ఇచ్చారు. తేలేనండి ఇంత పార్సిల్ అంటే కస్టమరు, అమ్మ నేను పెద్ద ఉన్నా అమ్మ కొద్ది తెచ్చే బాబు ఈ ఒక్కసారికి అంటుంది. అంటే ఆవిడ బుక్ చేసినప్పుడు ప్రతిసారి నేను వస్తాను, నేను రాను కదా. ఇలా ఉంటుంది అన్నమాట మా కస్టమర్లతోటి. మా కస్టమర్లకి ఎన్నోసార్లు చెప్తాను, నా వీడియోలు చూసన్నా సరే మీరు పార్సిల్ బుక్ చేయండి, పార్సిల్ బుక్ చేయండి, రైడ్ బుక్ చేసి పంపించొద్దు అని. ఎనరో 5 మిస్టేక్లు వచ్చేసింది అంటారు. ఇది చూస్తే ఒక 10 కేలు ఉంటుంది. 705 అదేమో తప్పు. ఈ ఫ్లాట్లలో, ఈ అపార్ట్మెంట్లో ఇదే బాధరా బాబు. ఎక్కడ ఏడు ఉంటుందో తెలీదు. పర్వాలేదమ్మా, పర్వాలేదు, తీసుకో. కొద్దిగా బరువు ఉంది. పేమెంట్ ఆలేస్తారా? ఓకే తెచ్చిపెట్టావు పైదాకా పాపం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయిపోయింది మేడం. మణికంఠ స్వామి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను ప్రియారావు అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఇగో ఎలా ఎవరు లేని ప్లేసుల్లోకి వచ్చి అలా ఎక్కడో మొబైల్ పెడుతుంది. మొబైల్ పెట్టి పాటలు పాడుతుంది అంటే గురువుగారు బుర్ర పాడంతే. ఒకసారి ఆ అమ్మాయి నా బండి ఎక్కింది, కానీ అప్పటికి తను నాకు ఇన్ఫ్లుయెన్సర్ అని తెలియకపోతే నేను అప్పుడు ఎవరో అనుకొని చెప్పి డ్రాప్ చేసాను. కానీ తర్వాత తెలిసింది నాకు తను ఇన్ఫ్లుయెన్సర్, ఇలా సాంగ్స్ పాడుతుంది మంచిగా అని. ఏమో చూడాలి ముందు ముందు. ఒకవేళగానే ఆ అమ్మాయి ఈ వీడియో చూస్తే కామెంట్ చేసింది అనుకో, నెక్స్ట్ టైం ఆ అమ్మాయితో మంచి పాట పాడుతుంది, నేను కూడా సింగర్ అవుతా. సింగర్ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.